మాతృ సంహిత వ్యాసం 175 భయాపహ. జూలై 19వ తేదీ సాయంకాలం. అమ్మ తన గదిలో మంచంపై కూర్చుని ఉన్నది. ఎదురుగా మామిళ్లపల్లి రాజారావు గారి కుటుంబం ఉంది. వారి కొడుకులు 3, కూతుళ్ళిద్దరూ ఉన్నారు. వారి ముఖాల్లో ఎంతో విషాదం గూడు కట్టుకొని ఉంది. అమ్మ కూడా చాలా గంభీరంగా ఉంది. ఆ కుటుంబం అంతా కలిసి అమ్మకు పూజ చేసుకున్నారు. వారందరికీ అమ్మ నూతన వస్త్రాలను ఇచ్చి ఆశీర్వదించింది. అవి కట్టుకువచ్చి అందరూ అమ్మకు నమస్కరించుకున్నారు. అందరి కళ్ళల్లోనూ కృతజ్ఞత, భక్తి అసురు రూపంలో పొంగి ప్రవహిస్తే అమ్మ నయన యుగళిలో వాత్సల్యము, కారుణ్యము, కాంతి లహరులై ఆ గదినంతను ముంచెత్తాయి. బాపట్లలో మాతృశ్రీ ప్రింటర్స్లో శ్రీ మామిళ్లపల్లి రాజారావు గారు పనిచేస్తున్నారు. వారు 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు. కొద్ది కాలంగా అస్వస్థులుగా ఉన్నారు. వారు జూలై 7వ తేదీన ప్రాణం వదిలారు. మన సమాజ పరిస్థితిలోని వింతైన విషయం ఏమిటంటే, జీవనం ఎంత వ్యయ ప్రయాసలతో కూడుకొని ఉన్నదో మరణము అంతే. కుటుంబంలో ఒకరు మరణించారు అంటే అతని స్థితిగతి ఏమో కానీ ఒక్కొక్క కుటుంబంలో బ్రతికిన వారికి కూడా అది ప్రాణాంతకంగానే ఉంటుంది. రాజారావు గారి కుటుంబం కూడా అదే విధంగా ఉంది. మృతజీవికి దహన సంస్కారాలు జరపాలి. అందుకు అంగబలం, అర్ధబలం కావాలి. తర్వాత ఎంతో క్రతువు, అందుకు ఎంతో తతంగం. ఈ మధ్యలో నిరాధారమైన ఈ కుటుంబాన్ని ఆదరించేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు కావాలి. పోయిన వాళ్ళో ఉన్నవాళ్ళో సంపన్నులైతే అందరూ బంధువులే. అదే లేమిలో ఉన్న కుటుంబం అయితే ఛాయలకే ఎవరు వెళ్ళరు. ఎవరి మీద ఏం భారం పడుతుందోనని అందరికీ భయమే. ఇది ఒక రకమైన భయం, ఆర్థికపరమైనది. మరొక భయం మానసికమైనది. ప్రకృతి సహజమైన అత్యంత సాధారణమైన మృత్యువు వారి దృష్టిలో ఎంతో అమంగళమైనది. మృతజీవిని చూసినా, తాకినా, ఆ అంత్యక్రియలతో తమకు ఎటువంటి సంబంధం ఉన్నా అది తమకు అశుభకరమేనని వారి విశ్వాసం. అందువలనే అంత్యక్రియలకు ఎవరూ తమ ఇంటి నుంచి అగ్గిపెట్టి కూడా ఇవ్వరు. వేదనాభరితమైన అటువంటి క్లిష్ట పరిస్థితిలో అమ్మ నుంచి కబురొచ్చింది. రాజారావు గారి దహన క్రియలు జిల్లెళ్లముడిలో జరిపించమని, వారి మృతకాయాన్ని, కుటుంబాన్ని వెంటనే జిల్లెళ్లముడికి తీసుకుని రమ్మని. ఏర్పాట్లన్నీ చకచకా సాగాయి. అందరూ జిల్లెళ్లముడి చేరారు. అమ్మ ఆజ్ఞతో అన్ని క్రియలు యథావిధిగా జరిగాయి. విచిత్రమేమిటంటే, జిల్లెళ్లముడి గ్రామం పొలిమేరలకు అవతల, శుభాశుభాలకు మధ్యన ఇనుపగోడ. కానీ అమ్మ సాన్నిధ్యంలో కళ్యాణానికి, మరణానికి అంతగా అగాధము కనిపించదు, విభేదము కనిపించదు. రెండూ వైభవోపేతంగానే జరిగిపోతాయి. ఆ సాన్నిధ్యంలో మృతుని కుటుంబంలోని వాళ్ళు కూడా ఆ మరణానికి తమకు ఎటువంటి సంబంధం లేనట్లు, ఆ మరణం వల్ల తమకెట్టి నష్టం జరగనట్లు నిర్లిప్తంగానే ఉండడం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ సాన్నిధ్యంలో ఒక వివాహం జరుగుతుంటే ఆ ఆవరణలోని అందరూ అది తమ ఇంట్లో జరిగే శుభకార్యంగానే భావిస్తారు. ఆవరణమంతా ఎంతో సందడిగా, ఆనందంగా, హడావుడిగా కనిపిస్తుంది. ఒకరి ఆనందాన్ని అందరితో కలిసి పంచుకున్నందువల్ల అది వెయ్యింతలవుతుంది. దుఃఖాన్ని 10 మందితో కలిసి అనుభవిస్తే అది పలచబడిపోయి నిర్వీర్యమవుతుంది. మనిషికి మనిషికి మధ్యన ఉండే ఈ అంతఃసూత్రము, అనుబంధము లోకంలో మామూలుగా నిస్తేజమై, నిద్రాణమై ఉంటుంటే అమ్మ సాన్నిధ్యంలో అవి నిత్య జాగరితమై, చైతన్యవంతమై, ఉత్తేజితమై కనిపిస్తాయి. ఆదర్శమైన సమాజానికి ఆరోగ్యకరమైన లక్షణం అది. నిశ్శబ్దంగా, నిరాడంబరంగా, అంతర్గతంగా అమ్మ జరిపే కార్యక్రమంలో అదొక ముఖ్యాంశం. మామూలుగా మనిషి భయగ్రస్తుడు. ఈ భయానికి కారణాలు అనేకం. అందులో ముఖ్యమైనది రేపటిని గురించిన భయం. ఈనాడు లోకంలో రేపటిని గురించిన భయం లేనివాడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఎంత చెట్టుకి అంత గాలి అని, ఎంత వాడికి అంత భయం. గొప్పవాడికి గొప్ప భయం, కొద్దివాడికి కొద్ది భయం. రేపటికి కూర దొరుకుతుందా, కూలి దొరుకుతుందా అని ఒకడు భయపడవచ్చును. రేపటికి బ్యాంకులో కట్టవలసిన ₹1,00,000 దొరక్కపోతే ఎట్లా అని ఇంకొకరు భయపడవచ్చును. భయానికి గల మూలంలో భేదాలే గాని భయం మాత్రం సామాన్యమే. ఈ రేపటిని గురించిన భయంతోనే చాలామంది ఇవాళను సద్వినియోగం చేసుకోలేక వృధా చేసుకుంటారు. అమ్మ సాన్నిధ్యంలో మనకు రేపటిని గురించిన ఈ భయం తాలూకు నీడ కూడా కనిపించదు. ఆశ్రమంలో అందరి జీవన బాధ్యత ఆశ్రమందే కనుక
అందరూ నిర్విచారంగా, నిర్భయంగా, హాయిగా ఉంటారు. ఎవరి ముఖంలోనూ మనకు రేపటిని గురించిన కించిత్ ఆందోళన కానీ భయం కానీ కనిపించవు. అన్నీ అమ్మే చూసుకుంటుంది, అన్నిటికీ అమ్మే ఉన్నది అన్న అభయమే అందరిలోనూ కనిపిస్తుంది. ఒక రోజున నంబులు అనే సోదరుని శ్రీ భద్రాద్రి రామశాస్త్రి గారు, ఒరే, మన బాధ్యతలన్నీ అమ్మ మీద వదిలివేయకూడదు. మన తిండి తిప్పల విషయంలో మనమే ఆలోచించుకోవాలి. నీవిట్లా నీ బరువు బాధ్యతలను అమ్మపై వదిలివేయడం నాకేమీ బాగాలేదు. నీ పద్ధతి మంచిది కాదు అని మందలిస్తుంటే అమ్మ ఆ సంభాషణలో కల్పించుకొని, అతని పద్ధతే మంచిది నాన్న అని తీర్పు చెప్పింది. అమ్మ ఆశ్రమం వాసులకు ఎక్కడి నుండి డబ్బు వస్తుంది, ఆశ్రమం ఎట్లా నిర్వహింపబడుతున్నది అన్నది మీకు అనవసరం, దేనివాడు దానికి ఉన్నాడు అని హామీ ఇచ్చింది. నాకు మీరేమీ బరువు కాదు. మీరు ఉండడం నాకు బరువు అనిపించినప్పుడు ఈ ఆవరణే ఉండదు అన్న అమ్మ ప్రకటనతో ఆశ్రమవాసులందరికీ కొండంత ధైర్యం. రేపటి గురించిన తర్వాత మనిషికి మరణ భయము, మరణానంతరం పొందే గతిని గురించిన భయము. మరణానంతరం ఏమవుతుంది అని ఎవరికీ భయం లేకుండా అందరికీ సుగతే అని అపూర్వమైన ఒక హామీని ఇచ్చి, మరణానంతరం మిగిలేదంటూ ఏమీ లేదని అమ్మ నిర్ద్వంద్వంగా ప్రకటించి అందరికీ అభయ ప్రదానం చేసింది. అమ్మ సాన్నిధ్యంలో జీవన సంభరణానికి వీడు సంపాదించేవాడు, వీడు సంపాదించనివాడు అని ఎట్లా భేదం లేదో, మరణాల సందర్భంలో కూడా వీడు ఉన్నవాడు, వీడు లేనివాడు అని భేదం లేదు. ఆ ఆవరణలో ప్రాణం వదిలిన ప్రతి వాడికి జరగవలసినవి అన్నీ యథావిధిగా జరిగిపోతాయి. గత సంవత్సరం జూన్ నెలలో కళాశాల అధ్యాపకులు శ్రీ ఈమని సత్యనారాయణమూర్తి గారు ఢిల్లీలో ఉన్నారు. జిల్లెళ్లమూడిలో వారి తండ్రి మరణించారు. దగ్గరలో ఉన్న చిన్న కొడుకు పిలిపించబడ్డాడు. అతనికి అప్పటిదాకా ఉపనయనం లేనందున తండ్రికి దహన సంస్కారం చేసే అర్హత లేదు. అమ్మ అతడికి ఆ సమయంలో ఉపనయనం చేసే ఆ అర్హతను ప్రసాదించి ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిపించింది. తర్వాత వారం రోజులకు జ్యేష్ఠ కుమారుడైన సత్యనారాయణమూర్తి గారు వచ్చి తండ్రి మరణానికి దుఃఖం కంటే కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా జరిగిపోయినందుకు ఆనందపడ్డాడు. పోతుకూచి సాగర్ గారి కుమారుడు రవి చనిపోతే వారికి ఏమీ కాని రావూరి నరసింహమూర్తి గారి చేత అమ్మ దహనం చేయించింది. సంతానం లేని భృగుబండ నారాయణరావు గారికి, పుత్ర సంతానం లేని శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారికి నా చేత అంత్యక్రియలు జరిపించింది అమ్మ. అందువలనే ఆ ఆవరణంలో ఎవరికీ చావును గురించిన భయమే ఉండదు. సామాన్య మానవుణ్ణి పట్టి పీడించే భయం నుంచి విముక్తుణ్ణి చేస్తున్నది అమ్మ, జిల్లెళ్లముడి నివాసిని. భయ విముక్తుడైన మనిషి మనస్సు శరత్పూర్ణిమ నాటి ఆకాశమే కదా. జూన్ 1983. వ్యాసం 176. అడగకుండా పెట్టేదే అమ్మ. ఆగస్టు 30వ తేదీ ఉదయం 7:15. అమ్మ గదిలో అమ్మ నేను ఉన్నాం. అమ్మ చాలా అనారోగ్యంగాను బలహీనంగానూ ఉంది. డాక్టర్ ఇనజకుమార్ వచ్చింది. వజ్రోత్సవం అయిన దగ్గర నుండి అమ్మకు విరోచనాలు, వాళ్ళంతా కురుపులు, హై బ్లడ్ ప్రెషర్, ఉధృతంగా ఉన్న బ్లడ్ షుగర్, కొత్తగా చెవిలో కురుపు, అది విపరీతమైన బాధ పెడుతున్నది అని అమ్మే చెబుతున్నది. ఎన్ని మందులిచ్చినా, ఎందరు మందులిచ్చినా ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు కూడా హోమియో చికిత్స చేస్తున్నారు. ఏం ఉపయోగం? బ్లడ్ షుగర్ కంట్రోల్ కాలేదు. అది కారణంగా అనేకమైన ఇతర బాధలు, ఒకటి విడిస్తే మరొకటి. అన్నీ అమ్మ సహనానికి పరీక్షలే. ఏ క్షణాన అమ్మలో విసుగు కానీ విరక్తి కానీ కనిపించదు. ఎంత బాధనైనా నవ్వుతూ అనుభవించడమే అమ్మకు తెలుసును. అదే మనకు మరింత బాధను కలిగిస్తుంది. పైగా అమ్మకు ఆ బాధలతో సరదా కాలక్షేపం. అసలు ఏ బాధ లేని రోజు నేను అమ్మ దగ్గరకు చేరి 21 సంవత్సరాలైంది. ఈ దీర్ఘకాలంలో నాకు కనిపించలేదు. ఉంటే ఆనాడు అమ్మ ఎట్లా ఉంటుందో, ఏమీ తోచక బాధపడుతుందేమో. అమ్మకు నయం చేయడం చేతకాని డాక్టర్ ఇనజకుమార్ అన్నది, అమ్మా, ఈ నీ వ్యాధులు మాకు అర్థం కావడం లేదు. నీవిట్లా ఎన్నాళ్ళు బాధపడతావు? ఎక్కడికైనా పెద్ద డాక్టర్ల వద్దకు బొంబాయి కానీ ఢిల్లీ కానీ వెళదాం అని. ఆ సలహాను అమ్మ చెవిన పెట్టలేదు. నేను కూడా కల్పించుకొని, అమ్మ, డాక్టర్ గారు చెప్పిన మాట బాగున్నది అన్నాను. ఎవరినైనా పెద్ద డాక్టర్లను చూస్తే త్వరగా నయం అవుతుందేమో అన్నాను.
అసలే డబ్బు లేక సంస్థ బాధపడుతున్నది. ఈ పరిస్థితిలో నా కోసం వేలు ఖర్చు పెట్టడం ఎందుకు? ప్రస్తుతం అన్నపూర్ణాలయంలో కూర కూడా చేయడం లేదు. ఈ పైకం కూరలు కొని చేయించండి. పిల్లలందరూ హాయిగా భోజనం చేస్తారు. నాకు ఈ బాధలు ఎట్లాగో అలవాటైనవే కదా, వీటి కోసం మీకెందుకు ఈ బాధ అని అమ్మ మా ఆలోచనను ఖండించింది. అమ్మకు తన కోసంగా, తన ఆరోగ్యం కోసంగా, తన సుఖం కోసంగా ఒక్క రూపాయి కూడా వ్యయం కావడం ఇష్టం లేదు. ప్రతి పైసా కూడా పిల్లల కోసమే ఖర్చు కావాలని అమ్మ అభిలాష. తన తపన అంతా పిల్లల తృప్తి కోసమే. పైగా మీరు తింటే నేను తిన్నట్లే అంటుంది. మీకు పెట్టుకోకపోతే నేను చిక్కిపోతాను అంటుంది. మనం ఎంతగా తలలు బ్రద్దలు కొట్టుకున్నా ఆ వాక్యాల్లోని అంతరార్థం మనకు అవగతం కాదు. ఒకనాడు అమ్మకు కడుపులో మంట వచ్చింది. వసుంధరక్కయ్య మజ్జిగిచ్చింది, మంట తగ్గింది. మళ్ళీ ఒకనాడు అమ్మకు మంట వచ్చింది. ఆనాడు వసుంధరక్కయ్య మజ్జిగ ఇవ్వబోయింది. కానీ అమ్మ మజ్జిగ తాగలేదు. కాసేపు ఓర్చుకుంటే ఈ మంట దానంతట అదే తగ్గుతుంది. ఆ మజ్జిగ దాచండి, ఏ రాత్రి వాళ్ళు ఎవరొస్తారో ఈ మజ్జిగ వాళ్లకు ఉపయోగపడుతుంది అని సలహా చెప్పింది. ఆ రాత్రి నిజంగానే ఎవరో యాత్రికులు రావడము, ఆ దాచిన మజ్జిగ వారికి ఉపయోగపడడము జరగడం అమ్మ దూరదృష్టికో దివ్య దృష్టికో నిదర్శనం కావచ్చు. కానీ మనం ఇప్పుడు ఆ మహాత్యాల్ని గురించి ప్రస్తావించుకోవడం లేదు. ఉన్న పిల్లల కోసం కాదు, రాబోయే పిల్లల కోసం వారి ఆకలిని అవసరాన్ని ముందుగానే ఊహించి తన రక్తమాంసాలు పంచుకొని పుట్టిన బిడ్డ కోసమే చేయగలుగుతుంది. మరి అమ్మ ఎవరి కోసమైనా చాలా సహజంగా చేస్తుంది. అందువల్లనే అమ్మ విశ్వజనని, విశ్వవందిత అయింది. మనం ఎన్ని రకాలుగా ఆలోచించినా అమ్మకు మాత్రం ఒకే ఆలోచన. అది మన ఆకలి గురించి, ఆహారం గురించి. మన ముక్తి, మోక్షం అని ఎన్ని మాటలు అంటున్నా అమ్మ మీ భోజనమే నాకు ముఖ్యం అంటుంది. మనకు పెట్టుకోవడంలో అమ్మకు ఎంతో సంతృప్తి, సంతోషము. నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా కడుపు నిండా తినగలవాడు దొరకడం ఎంత అదృష్టం అంటుందమ్మ. మనం పెట్టినా తినేవారు దొరకాలి కదా అని కూడా అంటుంది. ఆగస్టు 27వ తేదీన అలహాబాద్ నుండి శ్రీ వల్లూరి పార్థసారథి గారు, గుంటూరు నుండి వల్లూరి రామమూర్తి గారు వచ్చారు. అమ్మ సన్నిధిలో కూర్చొని ఆ సాన్నిధ్య ప్రభావాన్ని అనుభవిస్తున్నారు. అమ్మ కాఫీ తెప్పించి ఇచ్చింది. వారు ఆ కాఫీ త్రాగుతూ మా అదృష్టం అని ఒకరు, మా భాగ్యం అని మరొకరు ఆనందపడుతుంటే అమ్మ అన్నది, ఆ అదృష్టం, భాగ్యం మీవి కావు నాన్న, నావి అని. అమ్మ పసిడి నోట వెలువడిన ఆ మాటకు వాళ్ళు అబ్బురపడిపోయారు. అర్థం కాకపోయినా ఆనందపడిపోయారు. మనం అన్నం తినడము, మనం కాఫీ త్రాగడము మన అదృష్టము, అమ్మ అమృతహస్తం మీదుగా అందుకొనగలగడం మన భాగ్యం అవుతాయి. కానీ ఇందులో అమ్మకు అదృష్టం కానీ భాగ్యం కానీ ఏముంది? 1977 నవంబర్ 5వ తేదీన విశాఖపట్నం నుంచి శ్రీ రామకృష్ణ శెట్టి గారు వచ్చారు. వారికి అమ్మ ఎంతో ఆప్యాయంగా అన్నం పెట్టింది, కొత్త గుడ్డలు పెట్టింది. ఆయన, అమ్మా, చిన్నతనం నుంచి నాకు అన్నీ ప్రసాదించావు, నాకు ఏ వెలితి లేదు, నాకు ఈ కొత్త గుడ్డలు ఎందుకమ్మా అని అడిగారు. వెంటనే అమ్మన్నది, నీకు వెలితి ఉందని కాదు నాన్న, నాకే వెలితి ఉంది, దాన్ని పూడ్చుకోవడానికే ఇవన్నీ. ఆ సమాధానానికి ఆయన అప్రతిభుడైపోయారు. మనం అమ్మని ఏ దైవం పేరుతో పిలుస్తున్నా, కొలుస్తున్నా, అమ్మ మాత్రం నేను అమ్మను, మీరు బిడ్డలు అంటుంది. నేను ఏ అవతారాన్ని కాదు, అమ్మను మాత్రమే. అందువల్లనే ఈ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నాకు తెలియవు, తల్లి ధర్మం మాత్రమే తెలుసును అని నిర్మోహమాటంగా స్పష్టపరుస్తుంది. ఇది అమ్మతత్వం. ఎంతసేపు మన ఆకలిని తీరుస్తూ, మన బాధలను తొలగిస్తూ, మన కోసం నిరంతరం ఆలోచిస్తూ, ఆవేదన చెందుతూ, నేనేం చేసినా నా కోసమే, నా తృప్తి కోసమే అంటుంది. అందువల్లనే మనం చెప్పకుండానే మన ఆకలిని కనుగొంటుంది. మనం అడగకుండానే మనకు అన్నం పెడుతుంది. మన అవసరం, మన మేలు మనకంటే అమ్మకే బాగా తెలుసును. కనుకనే అడగందే అమ్మైనా పెట్టదు అన్న సామెతను మార్చివేసి అడగకుండా పెట్టేదే అమ్మ అని కొత్త నిర్వచనాన్ని లోకానికి అనుగ్రహించింది. అడగకుండా పెట్టే అమ్మకు ఉపకరణమే అన్నపూర్ణాలయం.
ఇంతవరకు సుమారు 1 కోటి మందికి పైగా అన్నం పెట్టిన అన్నపూర్ణాలయం ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన అత్యంత వైభవోపేతంగా రజతోత్సవం జరుపుకొని అమ్మ దివ్యత్వము మానవతా సమ్మిళితమైన ద్విపర్ణ పతాకాన్ని విహాయస వీధుల్లో ఎగరవేసింది. జూలై, ఆగస్ట్ 1983. జై హో మాతా.